అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 2026కు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇది ఎప్పుడు రాబోతుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది. సో మీరు లైక్ కొట్టారనుకున్నా, అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అండ్ నిన్న ప్రీవియస్ ఒక వీడియో చేసిన, నిన్నే చేసింది అది. సో ఆ వీడియోలో నేనేం చెప్పానంటే కొత్త నోటిఫికేషన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 2026కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఆగస్టులో వచ్చే ఛాన్స్ ఉంది. సుమారుగా ఒక 15,000 కన్నా ఎక్కువ పోస్టులతో రావచ్చు అని చెప్పిన. సో ఆ వీడియో చేసిన తర్వాత నాకు ఒక సర్క్యులర్ అయితే వచ్చింది. సో ఆ సర్క్యులర్ ఏంటది? ఆ సర్క్యులర్ అనేది జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 2026కి సంబంధించింది. సో చూపెడతాం మీకు. ఇది సర్క్యులర్. ఇది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 24/7/2026 రిలీజ్ చేశారు. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏముందంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 జూలై 2026 ప్రిపేరటరీ ఎక్సర్సైజ్ అండ్ 10-2 షెడ్యూల్. అంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2కి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారంటే వేకెన్సీని క్యాప్చర్ చేయడం, డివిజన్స్ నుంచి క్యాప్చరింగ్ చేస్తారు. అవి సర్కిల్ వాళ్ళు వెరిఫై చేయాలి. సో అది ప్రాసెస్ ఉంటుంది, దానికి సంబంధించిందని చెప్తున్నారు. సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏముందంటే యాజ్ వీ అవేర్ ద జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2026 ఈజ్ ఆల్రెడీ కంక్లూడెడ్ ఆన్ 2027-2026. అంటే 22/7/2026 కల్లా కంప్లీట్ అయింది షెడ్యూల్ 1కి సంబంధించిన మొత్తం. ఎందుకంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెకండ్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు, థర్డ్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు, ఫోర్త్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. సో ఇంకటితో షెడ్యూల్ 1 కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అకార్డింగ్ టు ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు ఇష్యూ ఏ టైమ్ లైన్ ఫర్ ఇనిషియేటింగ్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ యాజ్ నోటెడ్ బిలో ఫర్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 2 July 2026. సో షెడ్యూల్ 1కి సంబంధించి కంప్లీట్ చేసినాం. ఇంకా షెడ్యూల్ 2కి సంబంధించింది ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్ ఏంటిదంటే ఇక్కడ చూడండి, కాన్ఫిగరేషన్ ఆర్ రీవెరిఫికేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ బోర్డ్స్ బై ద సర్కిల్స్. ద టైంలో ఎప్పుడు ఇచ్చారంటే 27/7/2026 నుంచి 30/8/2026 దాకా ఇచ్చారు. అండ్ వేకెన్సీ క్యాప్చరింగ్ బై ద డివిజన్స్. వేకెన్సీస్ అంటే ఏ వేకెన్సీస్ అంటే జీడిఎస్ పోస్టులు ఉన్నాయి, బీపీఎం అవచ్చు, ఏబీపీఎం అవచ్చు, డాక్ సేవక్ అవచ్చు, వాటికి సంబంధించిన పోస్టులు. సో వాళ్ళు ఎప్పుడు ఇచ్చారంటే 27/2026 నుంచి 3/8/2026 దాకా డివిజన్స్ అనే వాళ్ళు క్యాప్చర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ వేకెన్సీ క్యాప్చర్డ్ బై ద సర్కిల్స్ వెరిఫై చేస్తారు సర్కిల్ వాళ్ళు. ఆ సర్కిల్ వెరిఫై చేయాలి. అది ఎప్పుడంటే 4/8/2026 నుంచి 5/8/2026. సో అప్పుడు దాకా టైం లిమిట్ ఇచ్చారు. తర్వాత లాస్ట్ ఏమి ఇచ్చారు, రిలీజింగ్ ఆఫ్ ది డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ సబ్సిక్వెంట్ యాక్టివిటీస్. అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం, దాని తర్వాత జరిగే ప్రాసెస్కి వాళ్ళు ఏం చేస్తారంటే టు బీ ఇంటిమేటెడ్ సపరేట్లీ. సో ఇప్పటివరకు అయితే ఇది కంప్లీట్ అయ్యిద్ది. అంటే ఆగస్టు 5/8/2026 కల్లా ఇది కంప్లీట్ అయ్యిద్ది. సో ఆగస్టులో కంప్లీట్ అయితే వస్తే ఆగస్టులో వచ్చింది, లేకపోతే సెప్టెంబర్లో రావచ్చు. సో కరెక్ట్గా అయితే మనకి ఆగస్టులో అయినా ఉంటుంది, లేదా సెప్టెంబర్లో అయినా ఉంటుంది. సెప్టెంబర్లో అయితే కన్ఫామ్గా రావచ్చు. ఇది ఇంకా మంచిదైతే మనకి ఆగస్టులోనే ఇస్తారు. సో ఎందుకంటే వాళ్ళు ఇంటిమేటెడ్ సపరేట్లీ అన్నారు కాబట్టి మనకి ముందు వస్తే ఇంకా హ్యాపీ. సో లేకపోతే సెప్టెంబర్లో అయినా రావచ్చు. చూశారుగా సర్క్యులర్. సో ఈ సర్కిల్లో మెన్షన్ చేశారు డేట్ వైజ్గా, అంటే వేకెన్సీ క్యాప్చరింగ్ ఎప్పుడు. సో మామూలుగా అయితే ఇంకా లాస్ట్ ఈ టైంకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది చెప్పలేదు. ఎందుకంటే మనకి వేకెన్సీ పోస్టులన్నీ తీసుకొని సర్కిల్ వాళ్ళకి పంపించి వాళ్ళు అక్కడ అప్రూవ్ చేసుకొని అన్ని చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో సెప్టెంబర్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉంది. సో ఆగస్టులో మొత్తం పోస్టులన్నీ తీసుకొని వేకెన్సీ పోస్టులన్నీ తీసుకొని మొత్తం అన్ని సర్కిల్స్, ఎందుకంటే త్రూ అవుట్ ఇండియా కాబట్టి అన్ని ఒకేసారి ఇస్తారు. నోటిఫికేషన్ అయినా అన్ని సర్కిల్స్కి ఒకేసారి వచ్చింది. సో మీకు కావాల్సిన డాక్యుమెంట్లు అన్ని దగ్గర పెట్టుకోండి, ఏదైతే అవసరం అవుతాయో అవి మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కన్నా నోటిఫికేషన్ రాకముందే మీ దగ్గర పెట్టుకుంటే మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.